శ్రీకాళహస్తిలో చావా సినిమా ఆర్ఆర్ థియేటర్లో విడుదలైంది. దీంతో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఉచితంగా టికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, పార్లమెంట్ అధ్యక్షులు చంద్రప్ప పాల్గొన్నారు. ముందుగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. సంభాజీ మహారాజ్ కి జై, జై భవానీ, వీర శివాజీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోలా ఆనంద్, చంద్రప్ప సంయుక్తంగా మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ కుమారుడు సంభా ఒక జీవిత ఆధారంగా చేసిన చావా సినిమాను ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన చిత్రమని అన్నారు. ఔరంగజేబ్ హిందువుల పట్ల ఇంత ఘోరంగా ఊచకోత జరిగిందా అని ఈ సినిమా ద్వారా తెలుస్తుందని అన్నారు. వందల వేల చరిత్ర అయినప్పటికీ చావా సినిమా చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నామని పేర్కొన్నారు. ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన దర్శకుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చావా చిత్రం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చిత్రం గురించి పొగడ్డమే కాదు, ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని కబలింపు చేసి మరి భారతదేశంలో మొఘలాయుల పాలనలో మనం ఎంత నష్టపోయినామా, ఇంత దుర్మార్గమైన పరిపాలన జరిగిందా, ఈ దేశంలో ఇంతమంది హిందువులు ఊచకోత కోసాడా, ఔరంగజేబు అనేటువంటి ఒక దుర్మార్గుడు ఇంత నీచమైనటువంటి పాలన భారతదేశం మీద జరిగిందా అన్నటువంటిది హృదయం వికలాకత్వమైపోతుంది. మరి అలాంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రం ఈ చావా చిత్రం. ఈ చావా చిత్రము యావత్ ప్రపంచం అంతా కూడా హిందువులందరూ కూడా చూసి కన్నీరు మున్నీరేంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అట్లాంటి చిత్రాన్ని ఈ రోజుల్లో వందల సంవత్సరాలు గడిచిపోయింది. ఈ యొక్క ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, వారి యొక్క పుత్రుడు యొక్క చరిత్ర వందల సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు కూడా ఆ యొక్క చరిత్రను చూసి మనం ఎంత దిగ్భ్రాంతికి లోనవుతున్నామో, ఎంత బాధపడుతున్నామో అనే దానికి చావా చిత్రం యొక్క ఒక గొప్ప విషయం. ఈ చిత్రంలో నటించే నటులు కావచ్చు, ఆ చిత్రం యొక్క పిక్చరైజేషన్ కావచ్చు, ఆ చిత్రాన్ని దర్శకత్వం వహించిన తీరు కావచ్చు, ఎక్కడ కూడా సినిమా చూసినంత సేపు కూడా ఒక్క నిమిషం కాదు 10 సెకండ్లు కూడా ఎక్కడ కూడా ఈ సీన్ ఎందుకు తీసినటువంటి ఇబ్బంది లేనటువంటి చిత్రం ఇది. ఈ చిత్రం హిందీలో తీసినా కూడా తెలుగులోకి మంచి అనువాదంతో చిత్రీకరించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఈ చావా చిత్రాన్ని చూస్తున్నారు. భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాల్లో నంబర్ 1 కాబోతుంది. అటువంటి పరిస్థితుల్లో మన దేశాన్ని మొఘలుల దగ్గర నుంచి అడ్డుకున్నటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. వారిలో వీర శివాజీ పుత్రుడు సంభాజీ గారు ఒక మహనీయుడు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ శ్రీకాళహస్తిలో మేమందరము కూడా కలిసి ఈ సినిమాని చిత్రీకరించి చేసినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ మేమందరూ కూడా ఈ సినిమాని చూడడం జరుగుతుంది. ఇది ఒక సినిమా కాదు, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ దేశం యొక్క సంస్కృతి గురించి, ఈ దేశంలో జరిగినటువంటి విధ్వంసాన్ని గురించి పట్టణ ప్రజలకు సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చావా సినిమాని ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్ర జనాలు తెలుసుకుని ప్రజలు వారి యొక్క జీవిత చరిత్రను ఎలా వారి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశం కోసం ప్రతి ఒక్కరు పనిచేసి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబెట్టాలని కోరుకుంటూ ఈ చిత్రానికి వచ్చిన కాళహస్తి పట్టణ ప్రజలకు అందరికీ స్వాగతం.